ఇటీవల బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీకి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్కి చెందిన వాసు అనే బిల్డర్ బెంగళూరులోని ఒక ఫామ్ హౌస్లో తన పుట్టినరోజు వేడుకలో భాగంగా ఈ పార్టీని నిర్వహించారు. అయితే ఈ పార్టీలో డ్రగ్స్ భారీ స్థాయిలో వినియోగిస్తున్నారనే విషయం పోలీసులకు తెలియడంతో పోలీసులు ఈ ఫామ్ హౌస్ పై దాడి చేశారు. అయితే ఇందులో భాగంగా 100 మంది పాల్గొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఈ పార్టీలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు బుల్లితెర సెలబ్రిటీలు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. అయితే టాలీవుడ్ సెలబ్రిటీలలో ప్రధానంగా సినీ నటి హేమ పేరు వినిపిస్తుంది. ఇక ఈమెకు పోలీసులు బ్లడ్ శాంపుల్స్ టెస్టుకి కూడా పంపించగా టెస్ట్ కూడా పాజిటివ్ రావడంతో ఈమె డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు వెల్లడించారు. ఇకపోతే విచారణకు రావాలని పోలీసులు తనకు నోటీసులు పంపినప్పటికీ హేమ మాత్రం విచారణకు హాజరు కాలేదు. ఇలా హేమ విచారణకు హాజరు కాకపోవడమే కాకుండా తనని అరెస్టు చేయకూడదు అంటూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొంతమంది రాజకీయ నాయకులతో తరచూ బెంగళూరు పోలీసులకు ఫోన్లు చేయిస్తూ పోలీసులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తుంది. ఇక రాజకీయ నాయకుల చేత పోలీసులకు ఫోన్లు చేయిస్తూ తన అరెస్టును అడ్డుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు కన్నడ మీడియాలో వార్తలు కూడా కోడై కూస్తున్నాయి. మరి ఈ డ్రగ్స్ కేసు విషయంలో హేమ పరిస్థితి ఎటు దారి తీస్తుంది అనేది తెలియాల్సి ఉంది.